ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మనం కొంచెం పరిశీలించాలి. సహజంగానే ప్రజల ఆశలు ఎదురు చూశారు ఈ బడ్జెట్ కోసం. మూడవసారి ప్రధానమంత్రిని చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని ఎన్నికల క్యాంపెయిన్ లో చేసినటువంటి క్యాంపెయిన్ సహజంగానే ఈ బడ్జెట్ నుంచి ముఖ్యమైనటువంటి చర్యలు ప్రజలు ఆశించారు. జీవితాలను మెరుగుపరిచే బడ్జెట్ గా ఉంటుందని సహజంగానే కోరుతున్నారు. మరి ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉందా ఈ బడ్జెట్? కేంద్ర బడ్జెట్ మొత్తం దేశానికి సంబంధించి పరిశీలన సహజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ బడ్జెట్ లో మాకేం వచ్చింది అని కూడా చూడాలి. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమిటి అనే దగ్గర నుంచే మనం ప్రారంభించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైన తర్వాత వచ్చిన తొలి బడ్జెట్. 10 సంవత్సరాల్లోగా విభజన హామీలు అమలు జరగాలనేది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం, చట్టబద్ధమైనది. కానీ ఈ బడ్జెట్ లో రాష్ట్ర విభజన హామీల ఊసే లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ కు, ఇటు తెలంగాణకు అనేక హామీలు ఇచ్చారు కదా. మరి విభజన హామీల వైపే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించలేదు, ఆ ఊసే లేదు, వాటి జోలికి వాటి ప్రస్తావన లేదు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చినటువంటి హామీలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ చాలా కీలకం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చాలా ముఖ్యమైన, వాటితో పాటు గిరిజన యూనివర్సిటీకి అసలు కేటాయింపులు లేవు. తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టులు చాలా కీలకమైన సమస్య. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాలే విభజనకు దారి తీసినటువంటి విషయం మనం చూసాం. అందుకని తెలంగాణకు సాగునీటి సమస్య ముఖ్యమైనది. ఇక్కడ ఎత్తిపోతల పథకాలే తప్ప వేరే అవకాశం లేదు. పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది అని ఆశతో ఎదురు చూశారు. కనీసం ఒక్క ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ముందు చేయి చూపించింది ప్రభుత్వం. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం 2 ముఖ్యమైనటువంటి చర్యల కోసం 16,100 కోట్లు కేంద్రాన్ని అర్థించింది. దాని విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం ముందు చేయొచ్చు. అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని పెద్దన్నతో పోల్చారు. మనందరికీ తెలిసి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రానికి సహకరిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. సహకార ధోరణిని ప్రదర్శిస్తామన్నారు. ఇంత చెప్పినా కేంద్రం కనికరించలేదు, రాష్ట్రానికి మొండి చేయ చూపించింది. ఈ తెలంగాణకు మిగిలింది ఉంది ఈ బడ్జెట్ లో అనే సమస్య ఇదో భాగం. ఇక జాతీయ స్థాయికి వచ్చినప్పుడు గత సంవత్సరం అనుభవం ఏమిటి? నిరుద్యోగం బాగా పెరిగింది, ఆర్థిక అసమానతలు పెరిగినాయి, అట్లనే ఆహార సరుకుల ధరలు బాగా పెరిగాయి. నిరుద్యోగం, ఆహార సరుకుల ధరలు, ఆర్థిక అసమానతలు పెరిగిన తర్వాత సహజంగానే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిందో ప్రైవేటు పెట్టుబడిదారులు, మదుపుదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపలేదు. అందువల్ల గత సంవత్సరం అనుభవం ఏమిటి? ప్రైవేటు పెట్టుబడులు మందగించి, మరి పెట్టుబడులు ఎప్పుడైతే మందగిస్తాయో ఇంకా ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది గత సంవత్సరం. అందుకని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చేయాలి? పెట్టుబడులు పెరిగేటట్టు చూడాలన్నా, పేద దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడేటట్టు, బాగుపడేటట్టు చేయాలన్నా ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి, ప్రభుత్వం పెట్టే ఖర్చు పెరగాలి. అవి పెరిగితే ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి. ఈ ఆర్థిక లావాదేవీలు విస్తరించడం వల్ల, ప్రభుత్వ ఖర్చులు పెరగడం వల్ల ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగుపడడానికి తోడ్పడుతుంది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో, కొనుగోలు శక్తి పెరగడంతో ఇక్కడ సరుకులు అమ్ముడుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రపంచంలో 2వ అతిపెద్ద మార్కెట్ భారతదేశం. ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు. మనందరికీ తెలుసు పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? లాభాలు సంపాదించడం కోసం వస్తారు. ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రారు కదా. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అనేది లెక్కేసుకుంటారు. అందుకని ఇక్కడ సరుకులు బాగా అమ్ముడుపోతే ఎక్కువ పెట్టుబడులు పెడతారు, ఎక్కువ లాభాలు గడించడం కోసం వస్తారు.
కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని, ఆర్థిక లావాదేవీలు విస్తరించాలని ఎవరైనా కోరుకుంటారు. అది ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటారు. కానీ జరిగింది ఏమిటి? ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఖర్చు తగ్గించి ఆర్థిక లావాదేవీల విస్తరణకు కాదు, కుదించుకుపోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టింది. దీనివల్ల రానున్న కాలంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత తగ్గడానికి దారితీస్తుంది. ఉపాధి అవకాశాలు మరింత తగ్గడానికి దారితీస్తుంది. సహజంగానే ప్రజల కొనుగోలు శక్తి మరింత దెబ్బతినడానికి దారితీస్తుంది. అందుకని ఈ బడ్జెట్ ప్రజల సమస్యలను పెంచే విధంగా ఉంది తప్ప తగ్గించే విధంగా లేదు. ఇప్పుడు గత సంవత్సరం అనుభవం చూస్తే ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం 14.5% పెరిగింది అని చెప్పి, కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది 5.94% మాత్రం. మరి మిగిలింది ఏమైంది? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏం చేసినట్టు? ఒకవైపు అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఇట్లాంటి వాళ్ళ బొజ్జలు నింపడానికి అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ఖర్చు పెట్టింది. మరొక వైపు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆ ఆదాయాన్ని వినియోగించింది. ఈ ద్రవ్యోల్బణం తగ్గింపు అనేటువంటి చర్య ఎందుకు? ఇది ప్రజలకు ఉపయోగపడే చర్య కాదు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను సంతృప్తి పరిచేందుకు, ఫైనాన్స్ పెట్టుబడిని సంతృప్తి పరిచేందుకు తీసుకున్న చర్య. అంటే ఈ దేశంలో ఉన్న అంబానీలు, అదానీలు వాళ్ళ ప్రయోజనాలు అంతర్జాతీయ పెట్టుబడి ప్రయోజనాలే తప్ప ఈ దేశ ప్రజల ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోలేదు. అందువల్లనే గత సంవత్సర కాలంలో రెవెన్యూ ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఆ మోతాదులో లేదు. దాని ఫలితమే ఆర్థిక అసమానతలు పెరగడం, నిరుద్యోగం పెరగడం, ఆహార సరుకుల ధరలు పెరగడం అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు రానున్న కాలంలో ప్రభుత్వం అంచనా ఏంటి? ఈ బడ్జెట్ లో రానున్న కాలంలో జీడిపి 6.5% నుంచి 7% పెరిగే అవకాశం ఉంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. ఈ మాట చెప్పేటప్పుడు ఇక్కడ కూడా ఒక లెక్కల గారిడి చేసింది. నిజానికి 10% అభివృద్ధి వచ్చే అవకాశం ఉందట. కానీ ధరల పెరుగుదల వల్ల, ద్రవ్యోల్బణం వల్ల అది 6.5 నుంచి 7% దిగవచ్చు అంటున్నారు. మరి ఏ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నారు? అత్యంత కీలకమైనవి ఆహార సరుకుల ద్రవ్యోల్బణం, అట్లనే అత్యంత కీలకమైనవి ఆహార సరుకుల ద్రవ్యోల్బణం, ఇంధన సరుకుల ద్రవ్యోల్బణం. ఆహార సరుకుల ధరలు, ఇంధన సరుకుల ధరల పెరుగుదల చాలా కీలకమైనది. ఆహార సరుకులు 9.4% పెరుగుదల. ఈ రెండు కీలకమైనవి, వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ సమాజంలో అత్యధిక ప్రజల మీద ప్రభావం చూపించేవి ఈ రెండే కదా. వీటిని ఎప్పుడైతే పరిగణనలోకి తీసుకోలేదో అది 6.5 నుంచి 7% వరకు అభివృద్ధి ఉండే అవకాశం ఉంది అని సూచిస్తారు. కానీ వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే 6.5% అభివృద్ధి కూడా ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి అంచనాలు, జీడిపి అభివృద్ధి అంచనాలు అవాస్తవాలు, అవి నిజం కాదు అని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిస్తారు, ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు తగ్గిస్తారు. ఎక్కడ తగ్గిస్తుంది? ఎరువుల సబ్సిడీ, రైతుల ఎరువుల సబ్సిడీ తగ్గిస్తారు. అట్లనే ఆహార భద్రత కోసం పెట్టేటువంటి సబ్సిడీ తగ్గిస్తారు. ఉపాధి హామీ పథకానికి పెట్టేటువంటి ఖర్చును తగ్గిస్తారు. అంటే పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటువంటి చర్యలు. మనందరికీ తెలుసు, ఆహార సరుకుల ధరలు పెరిగితే ఎవరిని ప్రధానంగా దెబ్బ కొడతాయి? ఆహార సరుకుల ధరలు పెరిగినంత మాత్రాన కోటీశ్వర్లేమి ఎఫెక్ట్ కాదు. నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి కొద్దిపాటి ఆదాయం మొత్తం లేదా అత్యధిక భాగం తిండి ఖర్చులకే పోతుంది. ఇక పారిశ్రామిక సరుకులు కొనుగోలు చేయలేరు, ఇతర సేవలను పొందలేరు. దాంతో పారిశ్రామిక రంగం, సేవల రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. అది ఆర్థిక వ్యవస్థకు కూడా హాని చేస్తుంది. అంటే పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు దెబ్బతింటాయి. ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మరోవైపు జీడిపి పెరుగుదల ఆశించిన మేరకు ఉండదు. అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకే సిద్ధపడతాం. ఎందువల్ల? వాళ్ళ దృష్టిలో అంబానీలు, అదానీల ఆదాయం పెరుగుదల, టాటాలు, బిర్లాల ఆదాయం పెరుగుదల తప్ప పేద మధ్యతరగతి ప్రజల జీవితాల గురించి పట్టి లేదు. దాని ఫలితమే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్య. మరి ఉపాధి అవకాశాలు ఎవరు కల్పించాలట? ప్రభుత్వం కాదట.
ప్రైవేటు పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు సూచనలు చేస్తున్నారు. మీరు ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు తీసుకోండి అని. ప్రైవేటు పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెట్టుబడులు పెడతారా? ఆ పని చేయాల్సింది ప్రభుత్వం కదా. ప్రైవేట్ వాళ్ళు వచ్చేది లాభాల కోసం. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందని దానికోసమే కదా. ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కొన్ని రాయితీలు ప్రకటిస్తోంది ప్రభుత్వం, కొన్ని పథకాలు ప్రకటిస్తోంది. ₹1,00,000 వరకు వేతనం ఉండేటువంటి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లకు రాయితీలు. ఏమిటి? ఒక్క ఉద్యోగం ఇస్తే ఆ యాజమాన్యానికి ₹72,000 కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుందంట. ఇది ప్రభుత్వ ఖజానాను పెట్టుబడిదారులకు ట్రాన్స్ఫర్ చేయడం కోసం, వాళ్ళ బొజ్జలు నింపడం కోసం ఉపయోగపడుతుంది తప్ప నిజంగా ఉపాధి పెరుగుదలకు ఇది ఉపయోగపడదు. ఎందుకంటే నిజంగా ఉపాధి ఎప్పుడు పెరుగుతుంది? వాళ్ళు కొత్త పెట్టుబడులు పెడితే కదా, వాళ్ళ కంపెనీలను విస్తరిస్తే కదా. ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశం లేనప్పుడు, వాళ్ళ సరుకులు అమ్ముడుపోయే అవకాశం లేనప్పుడు, వాళ్ళ సేవలు విస్తరించేటువంటి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు ఎందుకు పెడతారు? అందుకని పెట్టుబడులు పెట్టకుండానే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చూపిస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడానికి ఇదొక మార్గం చూపించడం తప్ప ఇది ఉపాధి అవకాశాలు పెంచేది కాదు. స్పష్టంగా మనకు అర్థమైంది. మరి ఈ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధుల కేటాయింపు పరిస్థితి ఏమి? వనరులన్నీ కేంద్రం చేతుల్లోకి తీసుకున్నది మనకు తెలుసు, జిఎస్టీ పేరుతో. సరే, పన్నులకు సంబంధించిన రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇవ్వడం అనేటువంటిది ఒక భాగం. అది కాకుండా ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు ఉంటాయి. ఆ గ్రాంట్లను 2022-23 బడ్జెట్ నుంచి 2023-24 బడ్జెట్ కు బాగా కోత పెట్టారు. ఇప్పుడు 2023-24 నుంచి రానున్న సంవత్సరానికి మరింత కోత పెట్టారు. అంటే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు కూడా కోత పెట్టారు. మరి వచ్చే ఆదాయం అంతా ఎవరికి పెడతారు? బడాబాబులకు పెడతారు. సబ్సిడీలకు పెట్టరు, పేదలకు ఇవ్వరు, రాష్ట్రాలకు ఇవ్వరు. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి మరింత దిగజార్చేటువంటి చర్య తీసుకుంటున్నారు. రాష్ట్రాల గురించి ఏమైనా మాట్లాడితే రెండు రాష్ట్రాల గురించి మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్, బీహార్. ఈ 2 రాష్ట్రాలకు ఏదో కొద్ది గొప్ప ఇస్తున్నట్టు చూపించారు. ఎందువల్ల? ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ ఉద్యోగం పోతుంది, అమిత్ షా ఉద్యోగం పోతుంది, నిర్మలా సీతారామన్ ఉద్యోగం పోతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బతికి పట్టగట్టడం సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అక్కడ నితీష్ కుమార్ పార్టీల మీద ఆధారపడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అందుకని వీళ్లను సంతృప్తి పరచకుండా వాళ్ళ ప్రభుత్వమే నిలబడదు. కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు కొద్దో గొప్ప ఇవ్వడానికి సిద్ధపడుతుంది. వ్యవసాయ రంగం చూస్తే గత సంవత్సరం 4.7% నుంచి 1.4% పడిపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. 32.89 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 32.16 లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయింది. దీనివల్ల జరుగుతున్నది దిగుమతులు పెరుగుతాయి. 1990 వరకు భారతదేశం ఆహార ధాన్యాలు సెల్ఫ్ సఫిషియెంట్ గా సమృద్ధిగా ఉత్పత్తి చేసుకోగలిగింది. భారత ప్రజలకు అవసరమైనటువంటి ధాన్యాలు భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యాయి. కానీ ఇప్పుడు జరిగేది, గత సంవత్సరం చూస్తే మనం ఆహార ధాన్యాలు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన స్థితికి నెట్టబడ్డాం. దీనివల్ల జరిగేది ఏమిటి? విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతుంది, విదేశీ మారక ద్రవ్యం వృధా ఖర్చు అవుతుంది. దీంతో పాటు గ్రామీణ ఉపాధి కూడా తగ్గిపోతుంది. ఈ రెండింటి పర్యవసానంగా జరిగేది ఆహార సరుకుల ధరలు మరింత పెరుగుతాయి. గత సంవత్సరం జరిగింది అదే, రేపు జరగబోయేది కూడా. అందుకని ఏ విధంగా చూసుకున్నా, పారిశ్రామిక రంగం చూసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే బడ్జెట్ కాదు, తిరోగమన బడ్జెట్. మరి నిజానికి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే బడ్జెట్ గా ఉండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గే విధంగా, ధరలు తగ్గే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా, కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉండాలి అంటే ప్రభుత్వ ఖర్చు పెరగాలి. ప్రభుత్వ ఖర్చు పెరగాలి అని అంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి. బడాబాబులకు పెట్టేటువంటి ఖర్చు తగ్గించాలి. మరి ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు లేవా? ఉన్నాయి కదా. బడాబాబులు బాగా బలిసిపోతున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళ ఆస్తి పన్ను పెంచొచ్చు, వాళ్ళ వారసత్వ పన్ను పెంచొచ్చు, కార్పొరేట్ పన్ను పెంచొచ్చు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పన్ను 10% తగ్గించారు. దాన్ని పునరుద్ధరించవచ్చు. అమెరికా లాంటి దేశంలో వేస్తున్నట్టుగా ఇంకా పెంచొచ్చు. కార్పొరేట్ పన్ను పోగొట్టుకున్న చోట వెతకాలంటే
ఎక్కడ సంపద పోగుబడుతుందో అక్కడి నుంచి పన్నులు పెంచి ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటే కోటాను కోట్ల మంది ప్రజల జీవితాలు మెరుగుపరిచేటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఆర్థికాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవచ్చు. మనసుంటే మార్గం. కానీ మోడీ ప్రభుత్వం ఆలోచనలన్నీ అంబానీ వైపు, అదానీ వైపే ఉన్నాయి. వారిద్దరు కుడియడమ భుజాలు, టాటాలు, బిర్లాలు ఆరాధ్య దైవాలు. వాళ్ళ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు. బాధాకరమైన విషయం. ఈ స్థితి నుంచి ప్రభుత్వ విధానాలు మారాలి. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రావాలి. ప్రజలు కళ్ళు తెరవకుండా సాధ్యం. ప్రజలు కళ్ళు తెరవాలి. ప్రజలు కదలాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు ఏదైనా మేలు జరిగేటువంటి అవకాశం. ఇప్పుడు ప్రజలే ఆలోచించాలి. మన ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.